దివ్యవాణి ప్రేక్షకులకు శుభాభివందనములు. క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమానికి మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని వినబోతున్నాం. అందరము కూడా వేరు వేరు పనులలో నిమగ్నమై ఉంటే దేవుడి సన్నిధిలో కూర్చుందాం. ఈ పాటని పాడుతూ మన దేవాదేవుని మహిమపరుద్దాం. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా భూమిలో నీవు లేక. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా భూమిలో నీవు లేక. నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా భూమిలో నీవు లేక. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా భూమిలో నీవు లేక. నాశ్రయము నీవే, నాశ్రయము నీవే, నాశ్రయము నీవే, నాశ్రయము నీవే. నా సర్వము యేసు నీవేగా, నా సర్వము యేసు నీవేగా. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా భూమిలో నీవు లేక. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా భూమిలో నీవు లేక. నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా
ఈ భూమికి దీపం నీవే, నా హృదయలో వెలుగు నీవే. ఈ భూమికి దీపం నీవే, నా హృదయలో వెలుగు నీవే. అన్నింటినీ వెలిగించే దీపం నీవే, అన్నింటినీ వెలిగించే దీపం నీవే. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా భూమిలో నీవు లేక. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా భూమిలో నీవు లేక. నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా. తలలు వంచి వాక్యం వినబోయే ముందు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ రోజుని బట్టి, ఈ సమయాన్ని బట్టి వందనాలు ప్రభువా. మరొక్కసారి మీ వాక్యాన్ని వింటూ ఉండగా మమ్మల్ని ఆత్మీయంగా వెలిగించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మనం ఈరోజు కీర్తన 51లో 11వ వచనంలో దావీదు ఇలా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నన్ను నీ సన్నిధి నుంచి గెంటివేయకు, నీ పరిశుద్ధాత్మని నా నుంచి తీసివేయకు. 2 ప్రార్థనలు అక్కడ దావీదు చేస్తూ ఉన్నాడు. ప్రభువా, నీ యొక్క సన్నిధి నుంచి నన్ను గెంటివేయకు, నీ యొక్క పరిశుద్ధాత్మని నా నుంచి తీసివేయకు. దావీదును మనం చూసినట్లయితే దావీదు ఎక్కువగా ప్రార్థనలో ఉండే వ్యక్తి. కొన్నిసార్లు రోజుకి 3 సార్లు ప్రార్థన చేసేవాడు. కొన్నిసార్లు దావీదు అంటాడు, నేను 7 సార్లు ప్రార్థన చేస్తాను అంటాడు. అలాగే దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పటి నుంచి కూడా దేవుడితో మంచి సహవాసంలో ఉండేవాడు దావీదు. అందుకే దేవుడు దావీదుకి ఒక మంచి బిరుదునిచ్చాడు. ఈయన నా హృదయానుసారి, ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్. ఎందుకు అంటే, ఏ వ్యక్తి అయితే ఆరాధికుడుగా ఉంటాడో, ఏ వ్యక్తి అయితే దేవుని ఎక్కువగా ప్రేమించేవాడిగా ఉంటాడో, ఆ వ్యక్తి దేవుడికి దగ్గరగా ఉంటాడు. దావీదు ఎన్ని చేసినా దేవుడికి మాత్రం చాలా దగ్గరగా ఉండేవాడు. అందుకే దేవుడు ఆ మాట అంటున్నాడు, ఆయన నా హృదయానుసారి అని. దావీదు ఎందుకు ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాడు? ఎందుకంటే దావీదు ఒక భిన్నమైన పరిస్థితిలో ఉన్నాడు. దావీదు అప్పటికి బెత్షెబాతో పాపము చేశాడు. ఆమె భర్త అయిన ఉరయాని చంపుతున్నాడు. ఆయన 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అయినా కానీ పాపంలో పుట్టిన బిడ్డ బ్రతకడం లేదు. చివరిగా ఆయన ఇజ్రాయెల్ ప్రజల్ని మోసము చేశాడు అన్న విషయం తెలిసింది. సో ఇలాంటి భయంకరమైన స్థితిలో దావీదు ఉన్నాడు. ఆయన చేసిన పాపాలు చిన్నవి కాదు, చాలా పెద్ద పాపాలు. ఇవన్నీ పాపము చేసిన దావీదు 1 సంవత్సరం పాటు మారు మనసులోకి రాలేదు. సంవత్సరము దేవుడి సన్నిధిలోకి వెళ్ళి, ప్రభువా నేను తప్పు చేశానని క్షమించని ఏ రోజు అడగలేదు. అసలు నేను తప్పే చేయలేదు అన్నట్లుగా దావీదు ఉన్నాడు. నా పాపం ఎవరు చూడలేదు అన్నట్లుగా దావీదు జీవిస్తూ వచ్చాడు. కానీ ఎప్పుడైతే నాతాను ప్రవక్త వచ్చి ఆయన తప్పుని
దేవుడు గమనించాడు అని చెప్తున్నాడో, అప్పుడు దావీదు మోకరించి దేవుడి దగ్గర ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, నీ సన్నిధి నుంచి నన్ను గెంటివేయకు, నీ పరిశుద్ధాత్మని నా నుంచి తీసివేయకు. ఎందుకంటే దావీదు రాజ్యం కోసం ప్రార్థన చేయట్లేదండి. దావీదు అప్పటికి ఇజ్రాయెల్ దేశానికి ఒక రాజుగా ఉంటూ ఉన్నాడు, ఒక పెద్ద కుటుంబాన్ని కలిగి ఉన్నాడు. దావీదు, ప్రభువా నా రాజ్యాన్ని దాన్ని తీసివేయకు, నా రాజరికాన్ని తీసేయకు, ప్రభువా నా సంపదను తీసేయకు అని ప్రార్థన చేయడం లేదు. దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా నీ సన్నిధిని నా నుంచి తీసివేయకు, మీ పరిశుద్ధాత్మని నా నుంచి తీసివేయకు. ఎందుకు దావీదు ఆ ప్రార్థన చేస్తున్నాడంటే, దావీదుకి తెలుసు ఆ అభిషేకమే, ఆ పరిశుద్ధాత్మ దేవుడే, ఆ దేవుని సన్నిధే దావీదుని ఇక్కడ దాకా తీసుకొని వచ్చిందని. దావీదు మామూలు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు అభిషేకించి రాజుగా చేశాడు. మరి దేవుడు రాజుగా ఏది దావీదుని ఇజ్రాయెల్కి రాజుగా చేసిందంటే, దావీదు సామర్థ్యం కాదు, దేవుని అభిషేకం, దేవుని ఆత్మ, దేవుని సన్నిధి ఆయనని, ఆ దేవుని శక్తి ఆయనని ఒక ఉన్నత స్థాయిలో ఉంచిందని దావీదుకి తెలుసు. మీకు ఒక మాటను జ్ఞాపకం చేస్తున్నాను. మోషే కూడా ఇలాగే ప్రార్థన చేశాడు, ప్రభువా నీ సన్నిధిని నాతో పంపించకపోతే నేను వెళ్ళను ప్రభు అన్నాడు. ఇఫ్ యువర్ ప్రెజెన్స్ డజంట్ గో విత్ మీ, ఐ విల్ నాట్ గో అన్నాడు మోసెస్. ఎందుకంటే మోషేకి తెలుసు, నేను ఇంత పెద్ద పని, దేవుడి పని చేయాలంటే నాకు దేవుడి సన్నిధి కావాలి. ఆ దేవుని సన్నిధి లేకపోతే నేను ఇజ్రాయెల్ ప్రజలు నడిపించలేను, దేవుడిచ్చిన బాధ్యతని నేను సక్రమంగా నెరవేర్చలేను అని మోషేకి తెలుసు. కాబట్టి ఆ రోజు ఆ ప్రార్థన చేశాడు. ఈరోజు దావీదు ఈ ఒకవైపు తప్పులు చేశాడు, రెండో వైపు దావీదు ఎందుకు ఆ ప్రార్థన చేస్తున్నా అంటే, ఆయనకు ఒక ఉదాహరణ ఉంది. ఆ ఉదాహరణ ఏంటంటే, సౌలు జీవితం ఆయన ముందు, కళ్ళకు ముందు ఉంది. సౌలు కూడా దేవుడి సన్నిధితో ఉన్న వ్యక్తి, దేవుని ఆత్మతో ఉన్న వ్యక్తి, దేవుని అభిషేకాన్ని పొందుకున్న వ్యక్తి. తన కళ్ళ ముందు తన అభిషేకం పోవడం దావీదు చూస్తున్నాడు. దేవుడు తన పరిశుద్ధాత్మని ఆయన నుంచి తీసివేసి దురాత్మ ఆయనలోకి రావడం, అవన్నీ దావీదు గమనించాడు. ఎందుకంటే ఎప్పుడెప్పుడైతే సౌలు ఆ యొక్క దురాత్మ చేత పీడించబడేవాడో, దావీదు వెళ్ళి ఆ యొక్క దురాత్మని వెళ్ళే విధంగా ప్రార్థన చేసేవాడు, పాటలు పాడేవాడు. ఎప్పుడైతే దావీదు కీర్తనలు పాడుతూ ప్రార్థన చేసేవాడో, అప్పుడు ఆ దురాత్మ సౌలు నుంచి వెళ్ళిపోయేది. ఇవన్నీ గమనించాడు దావీదు బాగా. నాకు కూడా సౌలు లాగే అవుతుందేమో, నేను కూడా దేవుడి సన్నిధి నుంచి దూరం అయిపోతానేమో, పరిశుద్ధాత్మ దేవుడు నాకు దూరం అయిపోతాడేమో, ఒకసారి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొచ్చే దేవుడి సన్నిధి నుంచి వెళ్ళిపోతే నేనేమీ చేయలేను. ఇప్పటివరకు విజయాలు చూసిన నేను ఇక్కడి నుంచి అపజయాలని మాత్రమే నేను చూస్తాను అని దావీదులో ఒక భయం. అవునండి, మనం పాపము చేసినప్పుడెల్లా మొట్టమొదటిగా ఆ మనిషి పరిశుద్ధాత్మ దేవుని కోల్పోడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలోనే ఉంటాడు. కానీ పరిశుద్ధాత్మతో పాటు దేవుని సన్నిధి మనలో ఉంటుంది. హిస్ ప్రెసెన్స్ విల్ బీ విత్ అస్. ఆ సన్నిధి, ఆ పరిశుద్ధాత్మ శక్తి, ఆ దేవుని సన్నిధే ఒక మనిషిని నడిపిస్తూ ఉంది. దావీదు దేవుడికి భయపడుతున్నాడు, రెండవదిగా దేవుడి సన్నిధి వెళ్ళిపోతుందని భయపడుతున్నాడు. ఈరోజు బహుశా మనం కూడా దావీదులాగా అలాగే ఉన్నామేమో. దావీదు ఒక సంవత్సరం పాటు తన తప్పుని తప్పుగా ఆయన గుర్తించలేదు. నేను బాగా మేనేజ్ చేశాను అనుకున్నాడు. కానీ దేవుడు గమనించాడు అన్న సంగతిని దావీదు మర్చిపోయాడు. ఈరోజు మనం బహుశా దావీదులాగా పడిపోయిన స్థితిలో ఉండి మనము కూడా దేవుని సన్నిధిని అనుభవించలేక అపజయాల గుండా వెళ్తున్నామేమో. దావీదు దాని తర్వాత అనేక అపజయాల గుండా వెళ్ళాడు. ఈరోజు దేవుడి దగ్గరికి వద్దాం, దేవుడి సన్నిధిలోకి వద్దాం. ప్రభువా, నేను తప్పు చేశాను. దావీదు అంటున్నాడు,
నీకే విరోధముగా నేను పాపము చేశాను ప్రభువా అంటున్నాడు. ప్రభువా, ఇంకొక మాట దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీ రక్షణలో ఉన్న ఆనందాన్ని నా నుంచి తీసివేయ ప్రభువా అంటున్నాడు. మనందరము రక్షణలోకి వచ్చాం, కానీ పాపము చేసినప్పుడు ఆ రక్షణ ద్వారా వచ్చే ఆనందం, ఆ రక్షణ ద్వారా వచ్చే శాంతి సమాధానం మన నుంచి పాపము చేసినప్పుడు వెళ్ళిపోతాయి. ఈరోజు బహుశా నువ్వు రక్షణలోకి వచ్చినప్పుడు ఎలాగైతే ఆత్మీయతలో ఉన్నావో, ఎలాగైతే ప్రార్థన చేస్తే దేవుడి సన్నిధిని అనుభవించే వాళ్ళో ఈరోజు మీరు అనుభవించలేకపోతుండొచ్చు. ఎందుకంటే మీ పాపం ఆ రక్షణలో ఉన్న ఆనందాన్ని తీసేసింది. మీ పాపం దేవుని సన్నిధిని తీసేసింది. మీ పాపం పరిశుద్ధాత్మ దేవుని మౌనంగా చేసేసింది. ఈరోజు అలాంటి స్థితిలో ఉంటే మనము దేవుడి దగ్గర ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాకు ఆ సన్నిధి మళ్ళీ కావాలి. ప్రభువా, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నాకు మళ్ళీ కావాలి. ప్రభువా, నాకు మళ్ళీ ఆ రక్షణలోని ఆనందం కావాలి అని ప్రార్థన చేద్దాం. సౌలు జీవితంలాగా మన జీవితం కాకూడదు. సౌలుని అనేక మార్లు తప్పు దోవలో వెళ్తున్నప్పుడు కూడా, అవిధేయతలో నడుస్తున్నప్పుడు కూడా దేవుడు హెచ్చరిస్తూ వచ్చాడు. సమూయేలు ప్రవక్త హెచ్చరిస్తూ వచ్చాడు, కానీ సౌలు పట్టించుకోలేదు. రెండవదిగా, సౌలు దేవుడి దగ్గర ఈరోజు దావీదు ఎలాగైతే పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నాడో, సౌలు పశ్చాత్తాపంతో ప్రార్థన చేయలేదు. ఒకానొక దినాన సమూయేలు కూడా చనిపోతున్నాడు. దేవుడితో ఉన్న సంబంధం తెగిపోయింది. ఇక ఏ స్థాయికి సౌలు దిగజారిపోయాడు అంటే, అయ్యా, నాకు ఇప్పుడు అర్జెంటుగా సమాధానం కావాలి, నాకు ఈ సమస్యకి పరిష్కారం కావాలి, కనుక ఒక మంత్రసాన్ని పిలిపించు అంటున్నాడు. చూడండి, దేవుని ప్రేమించే వ్యక్తి, దేవుడి సన్నిధిని కలిగి ఉన్న వ్యక్తి, దేవుని అభిషేకం కలిగి ఉన్న వ్యక్తి ఈరోజు పడిపోయాడు. ఏ స్థాయికి పడిపోయాడంటే, దేవుడితో సంబంధం కోల్పోవడమే కాదు, దురాత్మ యొక్క సహవాసాన్ని ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. మంత్రసాని దగ్గరికి సలహాకి సూచనకి ఆయన వెళ్తూ ఉన్నాడు. మొదటి సాముయేలు గ్రంథం 28వ అధ్యాయం 6-7 వచనాల్లో మనం చదివినట్లయితే ఈ మాట ఉంటుంది. దావీదు ఆ విషయాన్ని భయపడుతున్నాడు. ఎందుకంటే దావీదు రోజు సావాసంలో ఉన్నప్పుడు దేవుడు దావీదుతో మాట్లాడేవాడు. ప్రతి సమస్య వచ్చినప్పుడు దేవుడి సన్నిధిలోకి వెళ్ళినప్పుడు, ప్రభువా, ఈ యొక్క పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒకానొకసారి ఇజ్రాయెల్ దేశంలో కరువు వచ్చినప్పుడు దేవుడి సన్నిధిలోకి అడుగుతున్నాడు, ప్రభువా, ఈ కరువు ఎందుకు వచ్చింది? ఈ కరువు కారణం ఏంటి అని అడిగినప్పుడు దావీదుకి దేవుడు సమాధానం చెప్పేవాడు. దావీదుకి దేవుడు ఆ సమస్యకి పరిష్కారం చెప్పేవాడు. కానీ ఈరోజు దావీదు ఎందుకు ఆ ప్రార్థన చేస్తున్నా అంటే, ఇక దేవుడితో ఆ సంబంధం తెగిపోతుందేమో సౌల్లాగా. అవునండి, మనము కూడా మన పాపము చేసినప్పుడు దేవుడితో సంబంధం తెగిపోతుంది. నీతో మాట్లాడే దేవుడు, నేను నడిపించే దేవుడు, నీ సమస్యకి పరిష్కారం ఇచ్చే దేవుడు, ఈరోజు ఆ దేవుడితో సహవాసం తెగిపోతుంది, సౌలు జీవితంలో తెగిపోయినట్లుగా. కానీ ఈరోజు మళ్ళీ దావీదులాగా కీర్తన 51 ఒక 4 సార్లు చదవండి దయచేసి. కీర్తన 51 చదివినప్పుడు అక్కడ దావీదు చేస్తున్న ప్రార్థనలో మనల్ని పెట్టుకుందాం. దావీదు అంటాడు, ప్రభువా, నేను తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే నేను పాపాత్ముని. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, మనిషి స్వభావమే, ఏ స్వభావంతో పాపము చేయాలి అన్న స్వభావముతోనే మనిషి పుడతాడు. ఈరోజు అలాంటి స్వభావం కలిగిన మనం అనేక మార్లు పడిపోతాం. కానీ దేవుడి దగ్గరికి వచ్చి ఈరోజు క్షమాపణ అడుగుదాం, పశ్చాత్తాపడదాం. దావీదు చివరిగా అంటాడు, ప్రభువా, నువ్వు దహన బలుల మీద నువ్వు సంతోషంగా ఉండవు, కానీ విరిగి నలిగిన హృదయం పట్లనే నువ్వు సంతోషంగా ఉంటావు. హి సేస్, లార్డ్, యు ఆర్ నియర్ టు ద బ్రోకెన్ హార్టెడ్. ఈరోజు ఆ విరిగి నలిగిన హృదయముతో దేవుడి సన్నిధిలోకి వద్దాం. దేవుడు మనం చేసిన ప్రతి పాపాన్ని క్షమించి
మళ్ళీ ఆయనతో తెగిపోయిన సంబంధాన్ని పునరుద్ధరించునుగాక. మళ్ళీ మనం కోల్పోయిన ఆ సన్నిధిని దేవుడిచ్చునుగాక. మళ్ళీ కోల్పోయిన ఆ పరిశుద్ధాత్మ శక్తిని మనం రెండింతలుగా పొందుకుందాం గాక. యేసయ్యా హల్లెలూయా నా యేసయ్యా హల్లెలూయా నా యేసయ్యా హల్లెలూయా. ఈ పాటని ప్రార్థనగా మార్చుకొని, ప్రభువా నాకు నీ సన్నిధి కావాలి, ప్రభువా నీ ఆత్మశక్తి నాకు కావాలి, ప్రభువా నీ రక్షణలో ఇచ్చిన ఆనందం తిరిగి మేము పొందుకోవాలి అని ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా తండ్రి, దావీదు ప్రార్థించినట్లుగా మేము కూడా ప్రార్థిస్తున్నాం. ప్రభువా పడిపోయిన మేము నీ సన్నిధి నుంచి మమ్మల్ని గెంటివేయకు ప్రభువా, నీ రక్షణ ఆనందానికి మనం తీసేవేయకు ప్రభువా, నీ పరిశుద్ధాత్మని మా నుంచి తీసివేయకు ప్రభువా. నిత్యము నీతో సంబంధము సహవాసం నుండి కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమం ద్వారా మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. తన రక్షణ ఆనందాన్ని ఇచ్చి దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తిని మీ కుటుంబాల్లో మీలో నింపునుగాక.